ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా మారిందంటే దానికి నిదర్శనమే. ఆ రోజు గంజాయి ఇచ్చి చదువు మీరు చెప్తే ఈరోజు ఏఐ టెక్నాలజీతో చదువు చెప్తా ఉన్నాడు లోకేష్ అన్న. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కోడింగ్తో పోటీ పడాలని చెప్పి ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఏఐ టెక్నాలజీతో భారతదేశంలో ఎక్కడా లేని టెక్నాలజీని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులకు అందజేస్తూ ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా ఏఐ టెక్నాలజీతో చదువుకుంటారంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్తో అనేక కోట్ల రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి ఈరోజు రేపొద్దున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్క కంపెనీల్లో మా విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఉండాలనే ప్రథమ లక్ష్యంగా ఈరోజు అనేకమైన కంపెనీలు కావాల్సిన అన్ని కోడింగ్లు కూడా ఈరోజు స్కూల్స్లోనే నేర్పిస్తూ ఉన్నారు. అది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల యొక్క ఘనత. అదన్నీ తెలుసుకోవాలని చెప్పి మేము ఈరోజు వైసీపీ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క దగ్గర అన్యాయాన్ని ఈరోజు న్యాయం చేసే వరకు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ అందరూ ప్రయత్నిస్తూ ఉంటే నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారు తన ఇంట్లో జరిగిన అన్యాయాన్ని తన కోడలు బయటకు వచ్చి చెప్తే నా కోడలు జరిగింది అన్యాయం కాదు, నా కొడుకు జరిగింది అన్యాయం అని దాన్ని కప్పుపుచ్చుకునే యాంగిల్స్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జోగి రమేష్ గారు మాట్లాడుతుంటే ఆయన మాటికి 10 సార్లు నేను బీసీని కాబట్టి నా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, నేను బీసీని కాబట్టి నా మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, నా మీదే ప్రచారాలు చేసుకొని 4 రోజులు మీడియా వాళ్ళంతా బతికేస్తూ ఉన్నారని చెప్పి నోటికి ఏది వస్తే అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జోగి రమేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు బీసీ అనే విషయాన్ని మర్చిపోయారా? నీ ఆస్తి గొడవలన్నీ కూడా రోడ్డు పైన పడతా ఉన్నాయి. ఈరోజు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి పార్టీలో నుంచి గెట్టేసిన ఘనత ఆయనదైతే ఈరోజు ఇంట్లో కోడల్ని రోడ్డుపైకి లాగి న్యాయం కూడా చేయలేని ఘనత నీది. యథా రాజా తథా ప్రజ అంటే ఇదేనేమో. ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా నీకు నీ కొడుక్కి మీ బాసుకు కూడా సలహా ఇస్తూ ఉన్నా. సంస్కారం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. సంస్కారం ఏంటో నేను కాదు, నీ కోడలు వీడియో తీసి రాష్ట్రం అంతా చూపించింది. నీ కొడుకు సంస్కారం, నీ సంస్కారం ఏంటో. నిన్ను కొట్టడానికి వచ్చాడా నీ కొడుకు? సంస్కారహీనుడు నీ కొడుకు. నీ కొడుక్కి నేర్పించే పద్ధతులు నీ వల్ల కాదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా మా అన్న నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అన్ని పాఠశాలలో కూడా న్యాయమైన విద్యతో పాటు నాణ్యమైన విద్యతో పాటు గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్దల్ని పిలిపించి సంస్కారాలు ఎలా నేర్పించాలి, ఆడపిల్ల గౌరవం ఎలా ఇవ్వాలి, ఇంట్లో ఎలా పెంచాలి, భార్యను ఎలా చూసుకోవాలి, కుటుంబంతో ఎలా మెలగాలని చెప్పి ఈరోజు చాగంటి కోటేశ్వర లాంటి పెద్దలతో ఈరోజు చదువు చెప్తా ఉన్నారు. వీలైతే నువ్వు నీ కొడుకు అవసరమైతే నువ్వు చించేసుకున్న జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి వస్తే కడుపు నిండా మధ్యాహ్నం భోజనం పెట్టి విలువలు నేర్పి ఇంటికి పంపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జోగి రమేష్ అంకుల్, మీరు బీసీ అంటా ఉన్నారు కాబట్టి గడిచిన 5 సంవత్సరాలు మీ బీసీ వాదం ఏమైపోయింది, మీ బీసీల ప్రేమ ఏమైపోయిందని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో బాపట్లలో తన అక్కని ఎందుకు వేడిపిస్తున్నారని చెప్పి అడిగితే ఆ బాలకుడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద చంపేస్తే ఆ రోజు నీ బీసీల మీద ప్రేమ ఏమైపోయింది? అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని బెడ్ మీద ఉన్న బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు గారిని వందలాది మంది పోలీసులతో అర్ధరాత్రి పూట ఒక తీవ్రవాదిగా అరెస్ట్ చేసినప్పుడు నీ బీసీ ప్రేమ ఏమైపోయింది? మత్స్యకార నాయకుడు మచ్చలేని మనిషి కొల్లు రవీంద్ర గారిని అక్రమ కేసులు మర్డర్ కేసులు అరెస్ట్ చేసి జైలుకి పంపినప్పుడు నీ బీసీల మీద ప్రేమ ఏమైపోయింది? పల్నాడు గడ్డ మీద జై జగన్ అన్నందుకు జై జగన్ అనలేను, నా ప్రాణం పోయినా సరే జై చంద్రబాబు అంటా అని చెప్పి అన్నందుకు తన పేకను కోసిన తోటా చంద్ర యాదవ్ గారిని చంపినప్పుడు నీ బీసీ ప్రేమ ఏమైపోయింది? ఈరోజు రాష్ట్రంలో బీసీలందరి మీద అక్రమంగా కేసులు పెట్టి నువ్వు బీసీ నాయకుడివే కదా, నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 16,800 బీసీలకు అందాల్సిన పోస్టులు కూడా అందకుండా రాజకీయంగా వాళ్ళని వెనకదోసిన జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఊడిగం చేసింది నువ్వు కాదా? ఆ రోజు నీ బీసీల మీద ప్రేమ ఏమైపోయింది? ఈరోజు కేవలం నీ మంత్రి పదవి కోసం, నీ ఎమ్మెల్యే పదవి కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి
గులాంగిరి చేసింది నువ్వు. ఆ రోజు బీసీల మీద అక్రమంగా అట్రాసిటీ కేసులు పెడితే కూడా ఒక్కదాని మీద గురించి మాట్లాడలేని జోగి రమేష్ ఈరోజు మాటికి లెగిస్తే తన మీద మద్యం కేసులు అరెస్ట్ అయినప్పుడు కుట్ర అంటాడు. తన కొడుకు అగ్రిగోల్డ్ భూములు దబ్బేస్తే ప్రభుత్వం అరెస్ట్ చేస్తే దాన్ని బీసీల మీద ద్రోహం అంటాడు. ఈరోజు రాష్ట్రంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క బీసీగానే న్యాయం చేశావా? ఏ ఒక్క పాఠశాలైనా నువ్వు బీసీల కోసం నిర్మించావా? ఏ ఒక్క గుడిని కానీ నువ్వు కట్టావా? కనీసం బీసీ ఆడపిల్లలకి ఏమన్నా సహాయం చేశావా? ఈరోజు ఏ నైతిక అర్హత ఉందని చెప్పి ఈరోజు నువ్వు బీసీ అని చెప్తా ఉన్నావు, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు జోగి రమేష్. రెడ్ బుక్ డెడ్ బుక్ అనే ఏదో ప్రాస కలిసి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రం అంతా తెలుసు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఏం కనబడిద్దో. ఆ రోజు రెడ్ బుక్ రాసినప్పుడు క్లియర్గా చెప్పారు లోకేష్ గారు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అవినీతి పరులు, అక్రమంగా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన మాఫియాలు, అక్రమంగా ప్రజలపై దాడులు చేసిన రౌడీ షీటర్ల పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. ఈరోజు